విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో చినుకు పడితే మాత్రం ప్రజలు నరకం చూస్తున్నారు. ప్రధాన ప్రాంతాలైన ఎల్బీ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్పల్లి, చందానగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. ఇక ఐటీ కారిడార్ అయితే కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆఫీస్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. వర్షం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతోంది, ట్రాఫిక్ పోలీసులు ఏం చెబుతున్నారనే అంశాలపై మా ప్రతినిధి నాగార్జున అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సో నిత్యం హైదరాబాద్లో కొన్ని లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్లో నిమిషానికి ఇన్ని వాహనాలు వస్తుంటాయి అనేది రెగ్యులర్గా ఒక అంచనా ప్రకారం ట్రాఫిక్ అధికారులు దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారు. సో కానీ ఐటీ కారిడార్లో పరిస్థితి మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వర్షం పడితే కనుక వివిధ ప్రాంతాల్లో కొద్దిసేపు మీద ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎంతసేపటితో దాన్ని క్లియర్ చేయొచ్చని ఒక స్పష్టమైనటువంటి ఒక అంచనా ఉంటుంది ట్రాఫిక్ పోలీసులకి. కానీ ఐటీ కారిడార్ విషయానికి వస్తే కనుక అక్కడ ఎటువంటి ఒక అంచనాలు ఉండవు. ఎటువంటి అంచనాలతో ముందు ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసినా సరే అక్కడ సమస్య పెరుగుతూనే తప్ప తగ్గడం లేదు. సో దీని మీద మనం ట్రాఫిక్ అధికారులతో మాట్లాడినటువంటి సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, దాంతోపాటుగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేల వాహనాలు నిత్యం ఐటీ కారిడార్ వైపు వస్తుంది. ఎందుకంటే కొన్ని వందలాది ఐటీ కంపెనీలు అక్కడే అదే ప్రాంతానికి పరిమితి రావడం, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నానక్రాంగూడ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు అక్కడే ఉండడం వల్ల అక్కడ గతంలో ఒక షిఫ్ట్ విధానం వరకు ఉండేది, అక్కడ షిఫ్ట్ వరకు వచ్చాయి. దాని ప్రకారమే ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళకి ఐటీ సంస్థలకు సంబంధించిన ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక కంపెనీ ఈ గంట గ్యాప్ తోటి వాళ్ళని ఉద్యోగుల్ని ఆఫీస్కి వెళ్ళడం లేదా వదలడం అనేది చేస్తూ ఉండాలని వాళ్ళకి వర్షం వచ్చినప్పుడు, హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు చెప్తూ వచ్చేది. కానీ ఇప్పుడు అంతా హైబ్రిడ్ విధానం వచ్చింది. వారంలో 2 రోజులు మాత్రమే వాళ్ళు పనికి రావాల్సి ఉంటుంది. ఆ 2 రోజులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన టైమింగ్స్లో రావచ్చని ఐటీ కంపెనీలు కూడా వాళ్ళకి చెప్పడం, తర్వాత వాళ్ళు 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే షిఫ్ట్కే రెగ్యులర్గా అందరూ ఎక్కువగా రావడం, ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో ఎక్కువగా ఉంటుంది. నిన్న మనకి ట్రాఫిక్ సమస్య కూడా అందుకే ఏర్పడిందని ట్రాఫిక్ పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వర్షం కురిసిన తర్వాత ఇక్కడ ఐక్య దగ్గర కావచ్చు, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కావచ్చు, తర్వాత కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏర్పడ్డాయి. కొత్తగా కట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏర్పడి గచ్చిబౌలి అటు చుట్టుపక్కల ఈ సర్కిల్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం ఒకసారి మనకి ఆల్రెడీ ప్లే అవుతున్న విజువల్స్లో మనం చూడొచ్చు నిన్న రాత్రి పరిస్థితి అది. సో ఇది ఎందుకు ఏర్పడుతుందని గమనించిన తర్వాత ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం, రెగ్యులర్గా ఒక రోడ్డుకి ఇంత స్థాయిలో వాహనాలు వెళ్లేందుకు, ఇన్ని నిమిషాలకి ఇన్ని వాహనాలు వెళ్లేందుకు ఒక అంచనా ఉంటుంది. కానీ అంచనాకి మించి వాహనాలు రావడం, కొన్ని చోట్ల వర్షం కురిసిన వెంటనే ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ల కింద ఆగుతూ ఉంటారు, అదొక సమస్య. తర్వాత వెళ్తున్నటువంటి క్రమంలో స్లోగా, అంటే వర్షం పడడం వల్ల స్లోగా మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ స్లోగా ఉండడం వల్ల ఏదైనా మధ్యలో వాహనం కనుక బ్రేక్ డౌన్ అయితే అక్కడ దాదాపు గంట సమయం పోతుంది. వాటిని తరలించడానికి కూడా చాలా రిస్క్ చేయాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. సో నిన్న అదే జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకి భారీ వర్షం కురిసింది, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో. ఆ తర్వాత ఒక్కొక్కరు గచ్చిబౌలి నుంచి సుమారు కేపీహెచ్బీ వరకు చేరుకునేందుకు దాదాపు 3.5 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి మనకి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వర్షం పడుతుందంటే దాదాపు అందరూ ద్విచక్ర వాహనాలన్నీ వదిలేసి సింగిల్గా కారులో ఒక్కొక్క కారుకి ఒక్కొక్కరు వెళ్తూ హెవీ ట్రాఫిక్ని సృష్టిస్తున్నారు. కేవలం ఐటీ ఉద్యోగులు కాదు, ఐటీ ఉద్యోగులు సపోర్టింగ్గా ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారు, క్యాబులు కావచ్చు, తర్వాత వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు చేసేవాళ్ళు, డిన్నర్ ఏర్పాట్లు చేసేటువంటి వాళ్ళు, అవుట్సోర్సింగ్ షాపు, స్వీపింగ్ స్టాఫ్ అందరూ కూడా అదే కార్యాలయానికి అదే టైంలో ఉద్యోగులందరూ వచ్చిన టైంలోకి వెళ్ళడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే నిన్న ఏర్పడినటువంటి సమస్య మీద ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. హైడ్రా అధికారులు, ఇతర జిహెచ్ఎంసీ అధికారులతో ట్రాఫిక్ పోలీసులు సమావేశమై ఆ సమస్యని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది ఐటీ ఉద్యోగులకు కూడా ఒక సూచన చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ టైమింగ్ చూసుకోవాలని వాళ్ళకి సూచించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ చూసుకోవడం, వాటిని రూట్ డైవర్ట్ చేయడం, వాట్సాప్ అలర్ట్స్ అందించడం, వీటి మీద ప్రత్యేకమైనటువంటి సమీక్ష చేశారు. ఓటు